గత వైసీపీ ప్రభుత్వం చేసిన దీనికి నాకు జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి ఆడపడుచులు ఎలా దెబ్బలు కొట్టారు, పోలీసులు ఎలా కొట్టారు అనేది నాకు ఇది వివరించే దృశ్యాలు అధ్యక్ష. అలాగే ఎలాగ వీళ్ళని వచ్చి ఎన్ని రకాల కష్టాలతో ఉన్నాం, మాకు ఏం చేస్తున్నారు అనేది మా జనసేన పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకొచ్చారు. ఆవిడకి ఇక్కడ చూస్తే మీకు ఆవిడ ఎలా కొట్టారు పోలీసులు అనేది ఆవిడ ఏడుస్తుంది. నేను ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రాలేదు, నా బిడ్డల భవిష్యత్తు కోసం ఇస్తే నన్ను ఎలాంటి దారుణంగా కొట్టారు చూడండి అని చెప్పి మేము చెప్పుకోలేకపోతున్నాం, మేము కూర్చోబెట్టి ఎక్కడెక్కడ కొట్టారు మేము చెప్పలేకపోతున్నాం అనేది ఆవిడ చాలా హృదయ విదారకంగా చెప్తుంది. ఈయన పాపం పనిచేసుకున్న రైతే, ఆయన మాకు ఎందుకు కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు అని అమరావతి గురించి ఎందుకు మీరు కంటిన్యూ చేయాలంటే ఆయన మీద దాడి చేసి రిపీటెడ్గా ఆయన కొట్టింది ఆయన చూపిస్తున్నారు. ఇదే చూస్తే ఇక్కడ ఈ ఆడపడుచున్నారు, నేను వీళ్ళకి మద్దతుగా వెళ్తే అధ్యక్ష మొత్తం ముళ్ళ కంచెలేసి కూర్చోబెట్టాను పోలీసులతో. ఈరోజు చూస్తున్న అమరావతి కానీ ఈరోజు చూస్తున్న ప్రాంతం కాదు, ఒక యుద్ధ వాతావరణం ఉండేది, గుబులు వాతావరణం ఉండేది. చట్టసభలోనే ఇందాక లోకేష్ గారు చెప్తున్నట్టుగా చట్టసభలోనే దాడులు చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా బయట శాసనసభ్యులకే రక్షణ లేనప్పుడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు గారికి రక్షణ లేనప్పుడు, ఇంకా సగటు రైతుకి ఏ రక్షణ ఉంటుందో మీరు ఊహించుకోగలరు. అలాంటిది మేము కూర్చోబెట్టి బయటకు వస్తే అధ్యక్ష మొత్తం ముళ్ళ కంచెలు వేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు 15 నిమిషాలు కూర్చుంటే వెళ్ళిపోతామంటే ఇంకా నాకు విసుగొచ్చి గొడవ పెట్టుకొని మీరు వదిలితే వదలండి, లేదంటే మీరు కంచెల నుంచి ఒళ్ళు చిరిగిపోయినా ముందుకెళ్తామని చెప్పి ఆ పొలాల మధ్యలో నుంచి వెళ్తే అప్పుడు కూర్చోబెట్టి గొడవ పెట్టుకుంటే పోలీసులు వెళ్తే వాళ్ళందరూ చెప్పుకున్న బాధ అధ్యక్ష, వాళ్ళ ఏడుపుల అధ్యక్ష, పాపం ఈ రైతులు కన్నీళ్ళు చాలా ఇవన్నీ ఆలోచన కలిగించింది. ఈ అబ్బాయి అయితే ప్రత్యేకించి నోటి మాట కూడా రాదు అధ్యక్ష. ఈ అబ్బాయికి బాధ ఎలా కొట్టారో కూడా అబ్బాయి చెప్పలు. ఈ అబ్బాయి వీళ్ళందరూ కూడా దళిత కులాలకు చెందిన కుర్రాళ్ళు అధ్యక్ష. ఈ అబ్బాయికి మాట కూడా రాదు, ఏడుస్తా వేదం అంటే ఏం చెప్పాలో తెలియట్లా, భాష లేదు ఆ భావానికి, ఆ ఏడుపుకి, ఆ వేదనకి భాష లేదు. ఆ సైగలతోటి ఆ రారి వచ్చిన ఒక మోగ గొంతుతోటి మాట్లాడుతుంటే నా గుండె కరిగిపోయింది. రైతాంగం అందరూ వచ్చి మమ్మల్ని రిపీటెడ్గా మాకు హెల్ప్ చేయండి, మీరు నిలబడాలంటే ఇవన్నీ కూడా నేను అప్పుడు మేము అలయన్స్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ రోజున జనసేన పార్టీ నుంచి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఉండేది ఒకే ఒక రాజధాని, అది అమరావతి అవుతుంది. అది మేము చాలా క్లియర్ కట్గా మేము చాలా బలంగా తీసుకున్నాం అధ్యక్ష.